అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ఉద్దండ రాయునిపాలెంలో భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దేశంలోనే తొలి 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్లను అమరావతికి తీసుకొచ్చేందుకు ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, గుడ్ మార్నింగ్ దీపిక. ఇక నేడు రాజధాని అమరావతిలో అయితే కనుక క్వాంటం వ్యాలీ శంకుస్థాపనకి అయితే కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమానికి అయితే కనుక కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి ఏర్పాట్లు అనేది కూడా ఇప్పటికే ఈ యొక్క రాజధాని పరిధిలో ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతోంది. ఏదైతే ఇటు రాజధాని ఉద్దండ రాయునిపాలెంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి అయితే కనుక శ్రీకారం చుట్టడం కూడా జరుగుతోంది. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కూడా ఇటు రాజధాని శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా ఎగుమతులు చేసేటువంటి ఆలోచనలతో ఈ యొక్క క్వాంటం వ్యాలీకి అయితే కనుక దిశానిర్దేశం అనేది కూడా ఇటు కూటమి ప్రభుత్వం అడుగులు వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. 50 ఎకరాల్లో కూడా ఈ యొక్క క్వాంటం వ్యాలీ అనేది ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. 2 వరుసల్లో ఒక 8 భారీ టవర్ల నిర్మాణం అనేది కూడా జరగబోతున్నట్టు కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారంగా అందుతా ఉంది. ఈ యొక్క టవర్లో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే 48 అంతస్తుల్లో 29 అంతస్తుల్లో కూడా ఎత్తైన టవర్ల నిర్మాణం అనేది కూడా జరగబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం 8.5 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణానికి అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం కింద ప్రణాళికలు అయితే కనుక ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. ఒక 2 ఎకరాల్లో కూడా G+1 క్వాంటం కంప్యూటింగ్ భవన నిర్మాణం అనేది కూడా జరగబోతున్నట్టు కూడా తెలుస్తోంది. 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే కనుక నిర్మాణం అనేది కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. భారీ ఈ యొక్క టవర్ల నిర్మాణాన్ని అనేది కూడా ఎల్&టీ సంస్థ అనేది కూడా చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. క్వాంటం కంప్యూటర్లు తయారు చేయనున్నటువంటి ఐబీఎం, అదేవిధంగా దానికి సాఫ్ట్వేర్ అనేది కూడా టీసీఎస్ సంస్థ అనేది కూడా అందించనున్నట్టు కూడా తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు ఎగుమతి సెంటర్ గా అయితే కనుక ఈ యొక్క అమరావతి అనేది కేంద్రం కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు దేశంలోనే అమరావతిలో ఏదైతే ఈ తొలి క్వాంటం వ్యాలీ సెంటర్ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక దేశం మొత్తం కూడా ఇటు అమరావతికి వైపు చూసేలాగా ఇటు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ అయితే కనుక ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు ఆగస్టు నాటికి క్వాంటం వ్యాలీ ప్రారంభం చేసి అనంతరం కూడా డిసెంబర్ నాటికి ఒక క్వాంటం కంప్యూటర్ అనేది ఏర్పాటు చేసే దిశగా అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి క్వాంటం కంప్యూటర్ కేంద్ర సరస్సులు అయితే కనుక ఈ యొక్క ఏపీలో ఉన్నటువంటి అమరావతి ఈ యొక్క రాజధాని అమరావతి అనేది కూడా నిల్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఈ యొక్క క్వాంటం కంప్యూటర్ ఏర్పాటైతే దాదాపు లక్షల దాంట్లో అయితే కనుక యువతలకి ఉద్యోగ అవకాశాలు అయితే కనుక కలవనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క క్వాంటం కంప్యూటర్ కేంద్రంగా అయితే కనుక అనేక సంస్థలు అయితే కనుక మరిన్ని సంస్థలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇటు కేంద్రం కూటమి ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో కూటమి ఉన్నటువంటి నేపథ్యంలోనే బీజేపీ సహాయ సహకారాలు అంటే కేంద్ర సహాయ సహకారాలు అయితే కనుక వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటు రాజధాని అమరావతి అనే ముద్ర పడనున్నటువంటి నేపథ్యంలోనే దీన్ని దేశాలన్నిటికీ కూడా విదేశాలన్నిటికీ తెలియజేసే విధంగా కూడా ఇటు కూటమి సర్కారు ఒక ప్రణాళికలు అనేది కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీంతో ఎగుమతులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇన్కమ్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు కూటమికి
మరింత చేర్పిచ్చే విధంగా, అదేవిధంగా అన్ని దేశాలన్నిటికీ కూడా ఇక అమరావతి పేరు అనేది కూడా తెలవనున్నట్టు కూడా ఇటు ప్రభుత్వం అయితే భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక రైట్ సంతోష్, థ్యాంక్ యూ.